సర్వోన్నతుడు, మహోన్నతుడు, కృపాసత్య సంపూర్ణుడు అయిన మా ప్రియ పరలోకమందున కన్న తండ్రి, యేసయ్యా మీ ఘనమైన నామమును బట్టి వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నాము నాయన. గడిచినటువంటి దినములన్నీ మీరు ఎక్కల చోటను మమ్మల్ని భద్రము చేసి వాక్య ధ్యాన కూడికలలో చివరి దినమునకు మీరు మమ్మల్ని నడిపించిన విధానాన్ని బట్టి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. మంగ బాలయ్య గారిని, ధనలక్ష్మమ్మ గారిని ప్రేమించి వారి యొక్క కుమారులలో చిన్నవారు సురేష్ని బట్టి, తన భార్య మరియ గారిని బట్టి, వారికి ఇచ్చినటువంటి బిడ్డలను బట్టి, వారు ఏర్పాటు చేసుకున్నటువంటి యొక్క కృతజ్ఞత కూడికను బట్టి వందనాలు. చేరి వచ్చినటువంటి సంఘ బిడ్డలందరిని బట్టి వందనాలు. ఇప్పటి వరకు పాటలు పాడి మీ నామాన్ని మహింపరచడానికి మీరు కృపను అనుగ్రహించారు. అందును బట్టి కృతజ్ఞతాస్తుతులను ఆయన. ఈ యొక్క సమయం ముందు మీ ఉన్నతమైన మాటలను ఆయన మేము ఆలోచన చేస్తూ ఉండగా మీ ఆత్మ సహాయం ద్వారా లోతైన మీ విషయాలు మాకు నేర్పించమని కోరుతూ, ప్రభువును లోకరక్షకుడైన యేసుక్రీస్తు వారికి ఈ ప్రార్థన మనవులు మిక్కిలి వినయంతో ప్రార్థించి బ్రతిమలాడి వేడుకొని ఆడుచున్నాను. ఆమేన్. చేరి వచ్చిన దేవుని పిల్లలైన మీ అందరికీ మనందరి ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు వారి ఘనమైన నామమున నా యొక్క శుభములు, వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ కార్యక్రమాన్ని కూడికను ఏర్పాటు చేసినటువంటి బాలయ్య గారి కుటుంబానికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ యొక్క కూడికలో మన వాక్య ధ్యాన కూడికలలో ఒక అంశాన్ని మనం నేర్చుకుంటూ దానికి ఈరోజు ఈ భాగంతో కొంత విషయాన్ని మీకు తెలియచేయాలని ఆలోచిస్తూ ఉన్నాను. మళ్ళా దేవుడు మనకు మంచి సమయాన్ని అనుగ్రహించినప్పుడు ఇంకా లోతైన విషయాలను మనం నేర్చుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. మనం ఆఖరిగా వింటున్నటువంటి అంశం ఏంటి? యెహోవా సాక్షి ఎవరు, యేసు సాక్షి ఎవరు, వారి వారి లక్షణాలు ఎలా ఉంటాయి అనేటటువంటి విషయాలను మనం వింటున్నాం. యెహోవా సాక్షి గురించి సుమారుగా 3 భాగాలు, రికార్డింగ్లో 2 భాగాలు ఉంటాయి. యెహోవా సాక్షి గురించి వింటున్నాం. ఏంటి అసలు యెహోవా సాక్షి అంటే? యెహోవా సాక్షి అంటే ముందుగా యెహోవా దేవుడని నమ్మటం. యెహోవా దేవుడని నమ్మేవారిని మనకు బైబిల్ గ్రంథంలో యూదులు అని పిలవటం చూసాం. ఆ యూదులు నమ్మేటటువంటి దేవుడు యెహోవాగా, ఆయనను గురించి కొన్ని ఆజ్ఞల రూపంలో పొందుపరచబడి వాటిని ధర్మశాస్త్రంగా కలిగినటువంటి వారు యూదుల ధర్మశాస్త్రముగాను, దానినే యోధా మతముగాను, ఆ యోధా మతములోనే వారు ఉండాలని, అందులో ఉన్నటువంటి సంగతులే వారు మాట్లాడుకోవాలని, అందులో ఉన్నటువంటి విధి విధానాలను బట్టే వాళ్ళు బ్రతకాలని ఆ ధర్మశాస్త్రం వాళ్ళకి బోధిస్తూ ఉంది. అయితే ఓకే, వారు యూదులు, ఆ యూదులకు దేవుడు ఉన్నాడు, ఆయన పేరు యెహోవా. ఆ యెహోవాను నమ్ముకున్నటువంటి వారు ఆ యొక్క మత ఆచారాలను బట్టి మిగిలినటువంటి వారిని ఏ విధంగా ఇబ్బందులకు గురి చేశారు అనేటటువంటి విషయాలను మనం వింటున్నాం. ఎందుకంటే అది మతం అని మనం చదువుకున్నాం కనుక ఆ మతంలో ఉన్నటువంటి ఒక వ్యక్తి తన మతానికి ఎదుటివారి వలన ఇబ్బంది కలుగుతుందన్నటువంటి ఒక ఆలోచనతో, తన మత విశ్వాసంలో నుండి కొంతమంది వేరొక దానిలోనికి వెళ్ళిపోతున్నారు అన్నటువంటి ఒక కారణంతో అతను తన దేవుని మీద ఉన్నటువంటి విశ్వాసాన్ని బట్టి అతడు ఒక మతోన్మాదిగా మారిపోయాడు. ఎవరు ఆయన అంటే పరిసయ్యుడిగా మనకు పరిచయం అవుతూ, ఆయన సౌలుగా పాత నిబంధన గ్రంథంలో ఉన్నటువంటి సందర్భాలను ఆయన ఆలోచిస్తూ వాటి కోసమే బ్రతికేవాడిగా, అసలు జీవనోపాధి కోసమే అతడు తన మతంలో నుండి బయటికి వెళ్ళిన వారిని కానీ, అలాగ వెళ్ళడానికి ఎవరైతే ప్రేరేపించారో, బోధించారో వారిని కానీ చంపడానికి, అవసరమైతే తన కూడా చచ్చిపోవడానికి సిద్ధమై గవర్నమెంట్ దగ్గర నుండి ఆర్డర్ తెచ్చుకున్నట్టుగా మనకు కనబడుతూ ఉంది బైబిల్ గ్రంథంలో. ఈ విషయాలన్నీ మనం మాట్లాడుకున్నాం. పాత నిబంధన, ధర్మశాస్త్రము, సౌలు, యోధా మతము, యూదులు, ఇదంతా కూడా ఒక మతం. ఇది అనుకోకుండా, తెలియకుండానే క్రైస్తవ్యంలోనికి కూడా వచ్చేసింది. అసలు ఈ మతంలో ఉన్నటువంటి వారు ఎంత భయంకరంగా ఉంటారో మనం చాలా విషయాలు మాట్లాడుకున్నాం కనుక ఈయన ఎవరు అని మనకు ఐడెంటిఫై అయింది. సౌలు అనగా ఎవరనే అర్థమైంది మనకు. యెహోవా సాక్షి, ఇతను మతంలో ఉన్నాడు.
ఈ మత్తులో ఉన్నటువంటి ఆయనకు సడన్గా ఒకానొక రోజున మధ్యాహ్న వేళ భయంకరమైన ఎండవేళ అంతకంటే తీక్షణమైన వెలుగు అతని చుట్టూ ప్రకాశిస్తే ప్రయాణంలో గుర్రం మీద ఉన్నటువంటి ఈయన ఆ వెలుగును చూసి కింద పడిపోయాడు. కళ్ళు పోయాయి అన్న సంగతి కూడా ఇతను గ్రహించుకోలేకపోయాడు. అప్పుడు ఆయనతో ఒక స్వరం మాట్లాడుతూ ఉంది. ఆ స్వరమేమో నేను యేసుని అని చెప్పింది. ఆయన కనబడిందేమో మహా వెలుగు. ఆ వెలుగేమో యెహోవా అని ఆయనకు అర్థమైంది. వెలుగేమో యెహోవా, మాటేమో యేసు అని చెప్పింది. అయినా నేను హింసించింది ఎవరినో కొంతమందినే కానీ నేను యేసుని ఎక్కడ హింసించాను అనుకున్నాడు. ఈ సందర్భాలన్నీ మనం ఆలోచించాం. ఎప్పుడైతే కింద పడిపోయాడో ఆ స్వరం ఆయనతో మాట్లాడిన తర్వాత ఈ విషయాలన్నీ ఆలోచించుకుంటూ ఆ స్వరం ఎక్కడికైతే వెళ్ళమని చెప్పారో ఆ స్వరాన్ని బట్టి ఆయన వెళ్ళారు. 3 రోజులైంది, కళ్ళు కనపడడం లేదు, అన్నపానాలేమీ పుచ్చుకోవట్లేదు. ఒకటే ఆలోచన, నేను యెహోవాని నమ్ముకున్నాను, నా చుట్టూ ప్రకాశించిన వెలుగు నా యెహోవా దేవుడని నేను నమ్ముతూ ఉన్నాను. అయితే మాట ఏమని చెప్తా ఉంది? యేసుని అని చెప్తా ఉంది. దేవుడు అబద్ధం ఆడాడుగా. అయితే ఈ వెలుగు యేసు వెలుగా, యెహోవా వెలుగా? యేసు ఎవరు, యెహోవా ఎవరు? నేను మతంలో ఉన్నాను, మతంలో ఉన్న నేను, వాళ్ళేమో మాది మార్గము అని చెప్తా ఉన్నారు. ఆ మార్గంలో ఉన్నటువంటి వారేమో యేసుక్రీస్తు నమ్ముకోమని చెప్తా ఉన్నారు. నేనేమో యెహోవాని నమ్ముకోమని చెప్తున్నాను. వాళ్ళేమని చెప్తున్నారంటే ఈ యేసుక్రీస్తే ఆ యెహోవా అని చెప్తా ఉన్నారు. నాకు ఇది నచ్చడం లేదు. యేసు ఒక మనిషి అని నేను చెప్తా ఉన్నా, యేసు దేవుడు అని వాళ్ళు చెప్తా ఉన్నారు. అందుకనే నేను వాళ్ళని చంపేశాను. మరి ఏంటి ఇంతకీ? వాళ్ళు వెళుతున్నది రైటా, నా మతం రైటా? ఒకవేళ నా మతం తప్పైతే ఇంతకాలం నేను చేసిందంతా ఏమైపోవాలి? నేను వాళ్ళను చంపి పాపం చేసినోనే అయిపోతానుగా. ఏం జరుగుతుంది నాకు తెలియాలి అంటూ కంకణం కట్టుకుంటే ఏమండి, ఈ యెహోవా సాక్షి యొక్క జీవితం బైబిల్ గ్రంథంలో ఎలా మారిపోయిందో తెలుసా? యేసుకు సాక్షిగా మారిపోయి ఎవరి పేరెత్తితే చంపాడో ఆ నామం కోసం చచ్చిపోయాడు. ఇది ట్విస్ట్ అంటే. ఏమండి, ఒకటి ఆలోచన చేద్దాం. యెహోవాను నమ్ముకుని యెహోవా సాక్షిగా బ్రతికినటువంటి వ్యక్తి ఆయన ఎందుకు యేసు సాక్షిగా మారిపోయి యేసు కోసం చచ్చిపోయాడు? ఆయన వేరు ఈయన వేరు అని చెప్పొచ్చు కదా. ఆయన్ని నమ్ముకుని ఈయన్ని నమ్ముకొని మనకులాగా 2-3 దేవులను వెంబడించవచ్చు కదా. ఈయనెవరు ఇంతకీ? ఈయనెవరు అంటే సౌలు గారి గురించి మాట్లాడితే ధర్మశాస్త్రంలో పండితుడైన, ఒక పెద్ద గురువు గారి దగ్గర నేర్చుకున్నవాడైన, ధర్మశాస్త్రంలో ప్రతి A to Z కూడా తెలిసినటువంటి వ్యక్తి ఆయన. ధర్మశాస్త్రాన్ని అవలంబిస్తూ పరిసయ్యుడిగా దేవుని మందిరంలో సేవ చేస్తున్నటువంటి వ్యక్తి. మామూలు వ్యక్తి ఏమి కాదు, మనలంటోడేమి కాదు. ఖాళీ ఉంటే బైబిల్ ఓపెన్ చేసి, ఖాళీ లేకపోతే బైబిల్ పక్కన పెట్టి పడుకునే వ్యక్తి కాదు ఈయన. దేవుని మందిరంలో సేవ చేసేటటువంటి ఒక సేవకుడిగా కనబడుతూ ఉన్నాడు. దేవుని కోసం ఎవరినైనా చంపడానికైనా, అవసరమైతే తను చచ్చిపోవడానికైనా సిద్ధముగా ఉన్నటువంటి వాడు, పరిసయ్యుడిగా కొనసాగుతూ ఉన్నటువంటి వాడు, ధర్మశాస్త్రంలో పండితుడైన. మరి ఇంత తెలిసిన ఆయన, యెహోవా సాక్షిగా ఉన్నటువంటి ఆయన, యెహోవా సాక్షిగా ఉండకుండా ఎలా మారిపోయాడు? యేసు సాక్షిగా మారిపోయాడు. తెలిసి చేశాడా, తెలియక చేశాడా? మరి ఈరోజు మనం ఏంటండి, యెహోవాను పట్టుకునే ఉన్నాం. అసలు యెహోవాతో కనెక్షన్ కలిగినటువంటి వ్యక్తినా, యెహోవాతో కలెక్షన్ కలిగినటువంటి వ్యక్తి ఈరోజు యెహోవాను వదిలి యేసు దగ్గరకు వచ్చారు. ఇందులో ఏదన్నా లాజిక్ ఉందంటారా, లేదంటారు ఉత్తనే నమ్మేసాడా? ఏదో అక్కడ వెలుగు కనబడింది, కళ్ళు పోయాయి కాబట్టి భయపడిపోయి నమ్మేసాడు అనుకుంటున్నారా? లేదండి. అసలు ఈరోజు ఈ అంశం కంప్లీట్ చేయడానికి అవ్వదు, కానీ చాలా విలువైన సంగతులు అండి, చాలా విలువైన సంగతులు. కొన్ని విషయాలు మాత్రమే మాట్లాడతా, తర్వాత మరలా అవకాశాన్ని బట్టి మరలా ఇంకొక మీటింగ్లో మనం మాట్లాడుకుందాం.
ఒకసారి 9వ అధ్యాయం అపోస్తులుల కార్యములు 9వ అధ్యాయం 15-16 వచనాలు మనం ఆలోచన చేద్దాం. అందుకు ప్రభు, నీవు వెళ్ళుము, అన్యజనుల ఎదుటను రాజుల ఎదుటను ఇజ్రాయేలీయుల ఎదుటను నా నామము భరించుటకు ఇతడు నేను ఏర్పరుచుకొనిన సాధనమై ఉన్నాడు. ప్రభు చెప్తా ఉన్నాడట. ప్రభు అంటే ఎవరు? యేసు ప్రభు. ప్రభు అంటే క్రీస్తు. క్రీస్తు అంటే ఉన్నవాడు. ఉన్నవాడంటే యెహోవా. ఆయన చెప్తా ఉన్నాడు. ఏమని చెప్తా ఉన్నాడు? అననీయ దగ్గర ఈ యొక్క సందర్భంలో నీవు వెళ్ళుము, నేనేం చేస్తానో తెలుసు అతన్ని. అంటే ఈ అననీయ అనేటటువంటి ఆయన ప్రభువారు మాట్లాడుకుంటున్నటువంటి సందర్భం ఇది. నీవు వెళ్ళుము, అన్యజనుల ఎదుటను రాజుల ఎదుటను ఇజ్రాయేలీల ఎదుటను నా నామము భరించుటకు ఇతడు నేను ఏర్పరచుకొనిన సాధనమై ఉన్నాడు. ఈయన ఎందుకు ఏర్పరచుకున్నాడట దేవుడు? 3 విషయాలు రాశారు కదా. ఎవరెవరు వెళ్ళు? అన్యజనులు, రాజులు, ఇజ్రాయేలీలు. 3 కేటగిరీలో ఉన్నటువంటి ప్రజలను చూపిస్తూ ఉన్నాడు. రాజులు, యేసుక్రీస్తు వారి శిష్యులు ఉన్నారు 12 మంది. ఈ 12 మందిలో ఎవడైనా సరే ఒక రాజు గారి దగ్గరికి వెళ్ళి ధైర్యంగా నిలవబడి సువార్త చెప్పగలరా? 3.5 సంవత్సరాలు వెనకాలే తిరిగారు, బండరొట్ల కోసం తిరిగారు, చేప మొక్కల కోసం తిరిగారు, వెనకాల తిరిగేశారు, అద్భుతాలు చూశారు, సూచిక్రియలు చూశారు, మహత్కార్యాలు చూశారు, ఆయనతో తిన్నారు, ఆయన పక్కన పడుకున్నారు, ఆయనను బోల్డన్ని ప్రశ్నలు అడిగారు. ఇన్ని చేసిన వాళ్ళు ఈ 12 మందిలో ఎవడో కూడా ఒక రాజు దగ్గరికి వెళ్ళి వాక్యం చెప్పరా? వెళ్ళు. ధైర్యం లేనటువంటి వారండి, చదువు లేనటువంటి వాళ్ళండి, పిరికి వారండి. అరే నాయన, మీ 12 మంది ఉన్నారులేండి, మీ గొడవ పక్కన పెడితే నాకు కావలసినడు కత్తిలు అంటూ నాకు కావాలనుకున్నాడు దేవుడు. ఎవరు కావాలనుకున్నాడు? ఎవరి కాలమందు పుట్టిన కుమారులు బలవంతుని చేతుల్లో బాణములు వంటి వారు అలాంటోడు నాకు కావాలనుకున్నారు తప్ప వీళ్ళేంటి? ఓ జ్వరానికి భయపడిపోతారు, ఓ ఒళ్ళు నొప్పులకు భయపడిపోతారు, గాలిస్తే భయం, చీకడైతే భయం, ప్రయాణంలో భయం, ఎవడన్నా రే చంపేస్తారు మా ఊరు వచ్చారంటే భయం, అరే నువ్వు కూడా యేసుతో తిరిగినోడు కదంటే భయం, దెయ్యాన్ని నిలగొట్టడానికి వెళ్ళి దెయ్యం వెళ్ళకపోతే భయం. ఇవన్నీ జరిగాయి కదా వాళ్ళ జీవితాల్లో. అరే నాయన పోనీలే, నా కోసం నిలబడ్డారు కాబట్టి అలా ఉండండి, సరే మీరు ఏదో అలా ఉండండి సపోర్ట్గా, కానీ నాకు కావాల్సిన మీ 12 మందిలో కూడా ఎవడో లేడు, నాకు ఇంకోటి కావాలి, మీరు ఎలా ఉండండి, నేను ఒక కత్తిలంటూని పంపిస్తాను, వాడిని కొంచెం గైడ్ చేసి కొంచెం ముందుకు నడిపించి ఆయన ముందుకు దోసి నేను చూసుకుంటాను అన్నాడు అంతే. ఈ 12 మందినేమో తందన బ్యాచ్ల్లో, ఈయన మాత్రం ఆయన ముందుకు ఏంటంటే నేను చూసుకుంటాను మిగిలిన సంగతులని నేను చెప్పాడండి ప్రభు. ఓ కత్తిలంటూ ఏర్పాటు చేసుకుని పంపించాడు. అదే చెప్తా ఉన్నాడు ఇక్కడ. ఏమని? అన్యజనుల ఎదుట అన్యజనుల దగ్గరికి వెళ్ళారా? వెళ్ళు. భయం. అన్యజనుల దగ్గరికి వెళ్ళాలంటే భయం. పోనీ రాజుగారి దగ్గరికి వెళ్తారా? వెళ్ళు. రాజుగారి దగ్గరికి వెళ్ళడానికి భయం. ఇజ్రాయేలీల దగ్గర అయితే బాగానే చెప్తారు, వాళ్ళు కూడా సీరియస్ అయ్యారంటే మరలా సర్లే మీ మతం మీ ఇష్టం, మీ దేవుడు మీ ఇష్టం, మా దేవుడు మా ఇష్టం అంట మళ్ళీ వచ్చేస్తారు. అందుకనే దేవుడు ఏర్పరచుకున్నాడట, అన్యజనులకు సువార్త ప్రకటించాలి అంటే నాకు నువ్వు కావాలయ్యా అనుకున్నాడు. ఒక రాజుల దగ్గరికి వెళ్ళి సువార్త ప్రకటించాలి అంటే నాకు నువ్వు కావాలయ్యా అన్నాడు. ఇజ్రాయేలీలు కూడా ముదురులు ఉండరు చూడండి, ముదురులు. ఆ ముదురులకి నా కోసం చెప్పాలంటే నువ్వు కావాలనుకున్నాడు. ఇప్పటి వరకు ఎక్కడ ఉన్నాడు ఇతను? సౌలు మతంలో ఉన్నాడు. ఈ మతంలో ఉన్నవాడిని మార్గంలోకి వచ్చేస్తున్నాడు ఇప్పుడు. అందుకనే దేవుడు కోరుకున్నాడట, నీవు వెళ్ళుము, అన్యజనుల ఎదుటనో రాజుల ఎదుటనో ఇజ్రాయేలీల ఎదుటనో నా నామము భరించడానికి. ఇంతవరకు ఏం చేశాడు? నా నామ నిమిత్తమై చంపేశాడు కదా, దూషించాడు కదా, హింసించాడు కదా, యెరూషలేములో ఉన్న సంఘానికి గొప్ప హింస తీసుకుని వచ్చాడు కదా, స్టెఫనుని చంపేశాడుగా. నా నామం నిమిత్తమై
మీరు యేసు నామమును బోధించకూడదు, యేసు గురించి మాట్లాడకూడదు, యేసు మార్గంలోనికి ఎవరిని నడిపించకూడదు. నువ్వు స్త్రీవైనా పురుషుడు అయినా నువ్వు అసలు బ్రతకడానికే వీల్లేదు. చెప్పు, నువ్వు యెహోవాను నమ్ముతావా, యెహోవాకు సాక్షిగా ఉంటావా, ఏసంటావా? ఏసంటావా ఏసేస్తానన్నాడు అంతే. ఏసన్నావా ఏసేస్తాను, చంపేస్తానన్నాడు. ఇళ్లలోనికి దూరి బలవంతంగా లాక్కుని వచ్చేసాడంటండి, హింసించాడటండి. నా నామం నిమిత్తం, అంటే ఆ యేసు నామం నిమిత్తం ఎవరైతే బ్రతుకుతూ ఉన్నారో వాళ్ళందరినీ కూడా చంపేశాడు. ఇంత కఠినంగా బాధకు గురి చేశాడు కదా. ఎవరి నిమిత్తమైతే, ఏ నామం నిమిత్తమైతే, ఎంతమందినైతే ఏం చేశాడో, ఇప్పుడు ఆ నామాన్ని నెత్తి మీద ఎట్టుకుని మోసే వాడిగా నేను తయారు చేస్తాను కదా అన్నాడండి యేసు ప్రభు వారు. మామూలు ఆయన కాదుగా. నా నామం భరించాలి. ఇప్పటి వరకు అదే నామాన్ని తిట్టాడు కదా, తిట్టాడా లేదా? తిట్టాడు. ఆ నామం ఊసెత్తితేనే చంపేశాడు. ఆ నామం కోసం ఎవరి మీదకైనా ఏమండి కత్తి పట్టుకుని వెళ్ళిపోయేవాడు. ఇలాంటి ఆ నామం కోసమే భరించే వాళ్ళ చేస్తానని ప్రభు మాట్లాడుతూ ఉన్నాడండి. అదే ఇక్కడ రాశారు. నా నామం భరించుటకు ఇతడు నేను ఏర్పరచుకునిన సాధనమై ఉన్నాడు. నేను ఏర్పరచుకుంటున్నాను ఎలాగైతే సాధనం అంటే పాత్ర అన్నాడండి, ఒక పనిముట్టు. మన మొబైల్ ఉంది, మన ఇష్టం వచ్చినట్టుగా వాడుకుంటాం. మన బైక్ ఉంది, మనకు నచ్చినట్టుగా తిప్పుకుంటాం. మన ఇల్లు ఉంది, మనకు నచ్చినట్టుగా కట్టుకుంటాం. మన వస్తువులు ఉన్నాయి, మనకి ఇష్టం వచ్చినట్టుగా వాడుకుంటాం. ఎందుకు అది? ఎవరన్నా అడిగారు అనుకోండి, ఏం చెప్తాం? ఇది నాదయ్యా, ఇది నాదిది, నేను ఉంచుకుంటానో పగలగొట్టుకుంటానో నా ఇష్టం, నేను వాడుకుంటాను, ఇది నాది అంట. దేవుడు కూడా, యేసయ్య కూడా ఇతను నా వస్తువు అన్నాడండి. ఎవరిని? సౌలుని. సౌలు మర్చిపోకూడదు, ఇంకా మారలేదు ఈయన. సౌలు, ఇతను నా వస్తువు. ఇప్పుడు నా వస్తువు కాబట్టి ఏం చేసుకుంటారు? ఇప్పుడు నేను వాడుకుంటాను అన్నాడు. ఆయన వాడకం మామూలుగా ఉండదు. మరి ఆయన వాడకం మొదలెట్టేంత వరకనే లేటు. ఒక్కసారి కనుక ఆయన వాడకం మొదలెట్టాడు అనుకోండి, మంచినీళ్ళు తాగడానికి కూడా టైం ఉండదు. అంతలా ఉంటుంది ఆయన వాడకం అంటే. నా సాధనము అని చెప్తా ఉన్నాడు. ఇదే మాట మనతో కూడా చెప్పాడేమో. ఏమని చెప్పాడు? మీరు విలువ పెట్టి కొనబడిన వారు, మీరు మీ సొత్తు కారు, నా సొత్తు. ఇది మనకి చెప్పలేదు ఇటే, మనకి చెప్పాడు. కాకపోతే మనం ఆయన వాడుకోవడానికి వాడబడే వారుగా మనం ఉండడం లేదంతే. ఆయన మనకి చెప్పాడు. ఆయనకి కావాల్సింది సౌలు ఒకడే కాదు, మనం కూడా కావాలి. మనతో కూడా చెప్పాడు, మీరు విలువ పెట్టి కొనబడిన వారు, నేను మిమ్మల్ని కొనుక్కున్నాను, విలువ పెట్టి కొన్నాను, మీరు నా సొత్తు. మీ సొత్తు కాదు. మీ దేహము దేవుని ఆలయం. దేవుని ఆలయాన్ని ఏం చేయకూడదట? పాడు చేసుకోకూడదు. లోకంలో బోల్డ్ అంత చెత్త ఉంటుంది. ఈ చెత్త అంతా తినేసి తాగేయకూడదు, పాడైపోద్ది దేవుని ఆలయం. దేవుని ఆలయాన్ని పాడు చేసుకోకూడదు. మనం 3వ వాక్య ధ్యాన కొడుకులో నేర్చుకున్నాం కదా, దేవునికి ఇది ఆలయంగా కట్టబడాలట. ఆలయంగా కట్టబడాలట. మన దేహము దేవుడు ఉండేటటువంటి దేవాలయం కనుక ఆలయంగా కట్టబడాలట. కట్టబడతామా? కావండి, కట్టబడాలని దేవుడు కోరుకుంటున్నాడు. మనమేమో కట్టబడం. దేవునికి ఆలయంగా కట్టబడడానికి మనమేమో ఇష్టపడం కదా. 16వ వచనాన్ని కూడా ఆలోచిద్దాం. ఇతడు నా నామము కొరకు ఎన్ని శ్రమలను అనుభవింపవలెనో నేను ఇతనికి చూపుదునని అతనితో చెప్పినట్టు అననీయగా చెప్పాడు. ఇతడు నా నామము కొరకు ఎన్ని శ్రమలను అనుభవింపవలెనో నేను ఇతనికి చూపిస్తా కదా. అంటే ఒక మాటలో చెప్పాలంటే, ముందుంది ముసళ్ళ పండుగ. నువ్వు ఒక్కసారి వెళ్ళి, నేను ఒకటి చెప్తున్నా, ఇల్లు ఆడికి కళ్ళిచ్చి, ఆయన అభిషేకం చేసి, ఆడికి ముంచి ముందు బాప్తిస్మం ఇచ్చి తీసుకొచ్చి, అర్జెంటుగా తీసుకొచ్చి నా కోసం తీసుకొచ్చి కాళ్ళు చేతులు కట్టేసి ఇక్కడ పాడేస్తే నా వాడకం ఎలా ఉంటుందో నువ్వు చూద్దుగాని అంటాడు. ఒకనొక దినాన్న రాజు అంటాడు, అరే పౌలు, నన్ను ఇంత తొందరగా
క్రైస్తవుని చేయి చూస్తున్నావా? నువ్వు వచ్చి చెప్తే మారిపోతాను అనుకుంటున్నావు ఏట్రా అని అడుగుతాడు. రాజుకు కూడా ఏం చెప్పాడు? అక్కడ వెళ్ళి సువార్త చెప్పాడు. పేతురుని పంపండి, తుయ్యాలి, మళ్ళీ అనుకొచ్చేస్తాడు, మళ్ళీ గంటాలి, మళ్ళీ అనుకొచ్చేస్తాడు. సౌలుకి అయితే అక్కర్లొద్దు. ఒకసారి ఆత్మలో పరిశుద్ధాత్మ ఆయన మనసులో నువ్వు ఫలానా ప్రాంతానికి వెళ్ళాలి, అక్కడ ఒకడు ఉంటాడు, వాడిని మార్చేయాలి, నువ్వు వెళ్ళి చెప్పేసి వచ్చి అంటే వెంటనే వెళ్ళిపోతాడండి. అది పేతురుని అయితే, ప్రభువా నాకు ఎందుకు వచ్చిన గొడవ ఇదంతా, ఏదో నీ సేవ అన్నావు, రమ్మన్నావు, చేపలు పట్టుకునేవాడినేమో మనుషులు పట్టాలని చెప్పో వచ్చాను, వీటిని పోట్లయితే నేను పర్లేను ప్రభువా అనేటటువంటి వాడే. దేవుని కోసం అబద్ధం మాట్లాడినోడు ఈ మాట అండా ఖచ్చితంగా అంటాడు. అందుకని అసలు వెళ్ళమని కూడా చెప్పలేదండి. నాకు కావలసినోడు ఆ టైం వచ్చేంతవరకు వెయిట్ చేశాను, వచ్చేసాడు, ఇప్పుడు నాకు కావలసినోడు, ఇంకా నీతో పని నాకు, నువ్వు అలా ఉండద్దే, నీకు కొన్ని బాధ్యతలు ఇచ్చాను కనుక ఆ బాధ్యతల ప్రకారంగా నువ్వు సంఘాన్ని నడిపిస్తూ, నీ సహోదరులు ఉన్నారు, నీతో పాటు ఇంకో 11 మంది ఉన్నారు అంటే మీ 12 మందిని కూడా దినదినము కూడా వారిని ప్రోత్సహిస్తూ నేను మీకు తోడుగా ఉండి ఎక్కడెక్కడికైతే నడిపిస్తానో మీరంతా నా పని చేయండి, నా పరిచర్య చేయండి, అయితే ఆఖరిని పంపిస్తున్నాను కదా అతన్ని మాత్రం మీరు ముందుకు నడిపించండి అని ఒక బాధ్యత ఇచ్చారు. అందుకనే ఈ సువార్తల్లో కానీ ఈ పత్రికలన్నింటిలో కానీ పౌలు గారు చేసిన సేవే కనబడతారు తప్ప మిగిలినంతా ఏం చేశారు, వీళ్ళు ఏం మరి చేశారో, తినేసి పడుకున్నారో కూడా తెలియదు. ఇంకెవరిది ఉండదండి ఇందులోని. తోమా గారు ఇండియా వచ్చారన్నారు, మరి రాయించలేదు దేవుడు. వచ్చారు నిజమే, చరిత్రలో ఉంది. ఎందుకు రాయించలేదు అంటే చెప్పుకోదగ్గ సేవ ఏమి వీళ్ళు ఎవరు చేయలేదు. మిగిలిన ఈ 12 మంది బ్యాచ్ కూడా అంతే, చెప్పుకోదగ్గ సేవ ఏమీ చేయలేదండి. ఆసియా ఖండాన్ని దడదడలాడించిన వాడే ఈ పౌలు. అందుకోసం ఆయన కోసమే రాయించారు. ఏమండి ఏమని చెప్తా ఉన్నాడంటే, నా నామం కొరకు ఎన్ని శ్రమలు అనుభవించాలో నేను చూపిస్తాను కదా అని చెప్తా ఉన్నాడు. అనని నువ్వేం బాధపడుకు, నా నామాన్ని అవమానపరిచాడు, నా సేవకుల్ని తిట్టాడు, కొట్టాడు, చంపాడు, అసలు నువ్వేం వర్రీ కాక నేను చూసుకుంటాను కదా. నీకు ఏం చెప్తున్నాను, నువ్వు వెళ్ళి ప్రార్థించి కళ్ళు వచ్చేస్తాయి, తర్వాత అది తీసుకెళ్ళి ఆ నీటిలో ముంచేసి బాప్తిజం ఇచ్చి తీసుకొచ్చే నా దగ్గరికి నేను ఆయన సెట్ చేసుకుంటాను కదా అన్నాడండి. ఆ పని కోసం అననీయ వెళ్ళాడు. ఇప్పుడు అది వెళ్ళాడు. 17 నుండి ఆలోచిద్దాం. అననీయ వెళ్ళి ఆ ఇంట ప్రవేశించి అతని మీద చేతులుంచి, సౌలా సహోదరుడా, నీవు వచ్చిన మార్గములో నీకు కనబడిన ప్రభువైన యేసు నీవు దృష్టి పొంది పరిశుద్ధాత్మతో నింపబడినట్లు నన్ను పంపి ఉన్నాడని చెప్పాను. అసలు ఈ సౌలు దగ్గరికి వెళ్ళడానికి అననీయ కూడా భయమేనండి. ఇతనేం ధైర్యంగా వెళ్ళిపోతే అన్ని క్వశ్చన్ లేడు. ఇతనికి అంత ధైర్యంగా ఉండి వెళ్ళి ఏదో చేయాలనుకుంటే అన్ని క్వశ్చన్స్ కూడా వేయడండి. ఈ భయాన్ని బట్టి సర్లేరా ఇంటికి వెళ్ళిపోరా అంటాడేమో అన్నటువంటి ఒక ఆలోచన. ప్రభువా మరి నిన్ను ఇలా అన్నాడు, ప్రభువా మరి అలా అన్నాడు, అది అన్నాడు, ఇది చేశాడు, ఈ కంప్లైంట్లు ఆయనకి తెలీదా ఏంటి? ఆయన తెలుసు కదా, ఈ కంప్లైంట్లు అన్నీ ఆయనకి తెలుసు. మళ్ళీ ఎందుకు చెప్తున్నాడు? యోనా టైప్ అన్నమాట. యోనా టైప్ అంటే తప్పించుకుందామని ప్రయత్నం. ఆయన ఊరుకోడు కదా, వెళ్ళవయ్యా నేను చూసుకుంటానంటే వెళ్ళాడు. వెళ్ళిప్పుడు ఈ విషయాలన్నీ చెప్తే ఉన్నాడండి. 17లో అననీయ వెళ్ళి ఆ ఇంట ప్రవేశించి అతని మీద చేతులుంచి, సౌలా సహోదరుడా, నీ వచ్చిన మార్గంలో నీకు కనబడిన ప్రభువైన యేసు నీకు కనబడ్డాడని చెప్తే ఉన్నాడండి. ప్రభువైన యేసు నీవు దృష్టి పొంది పరిశుద్ధాత్మతో నింపబడినట్లు నన్ను పంపి ఉన్నాడని ముందుగానే, నాకు నీకు పరిచయం ఏమీ లేదు నాయన, నాకు నీకు ఏమి విధమైన గొడవ లేదు, నువ్వు నా మీద ఎలాంటి కోపతాపాలు ఏమి పెట్టుకోవద్దు. నేను వచ్చిన పని ఏంటంటే నీ మార్గంలో నువ్వు ఏ పని కోసం ఇది వస్తుంటే మధ్యలో నిన్ను అడ్డుకుని నీ కళ్ళు పోగొట్టేసి గుర్రం మీద నిన్ను కింద పడేసి ఆ వెలుగు వచ్చి నీతో ఎవరైతే మాట్లాడారో ఆ ప్రభు అయిన యేసే నన్ను పంపాడు. నీ కళ్ళు పీకేసిన ఆయన నన్ను పంపించాడు, అంతే తప్ప నీకు నాకు ఏం లేదు నాయన అని ముందుగానే సెల్ఫ్ డిక్లరేషన్ ఇచ్చేస్తున్నాడు అక్కడ. కాబట్టి నువ్వు మళ్ళీ కళ్ళు చూపుతూనే ఉంటావు, కళ్ళు పొందుకుంటావు,
పరిశుద్ధాత్మతో కూడా నువ్వు నింపబడతావు. అందుకని నేను వచ్చాను, నీకు మేలు చేయడానికి వచ్చానని ముందే చెప్తున్నాడు. ఏమండి? అందుకని నేను వచ్చాను, నన్ను ఆయన పంపాడని చెప్పాడండి. అప్పుడే అతని కన్నుల నుండి పొరల వంటివి రాలగా దృష్టి కలిగి లేచి బాప్తిస్మము పొందెను. తరువాత ఆహారము పుచ్చుకొని బలపడెను. అప్పుడే అంటే ఈయన ఎప్పుడైతే అననీయ వెళ్ళి అతని తల మీద చేతులుంచి ప్రార్థన చేస్తా ఉన్నాడో అప్పుడే అతని కన్నుల నుండి పొరల వంటివి రాలగా దృష్టి పొందుకున్నాడటండి. అంటే దేవుని వాక్యం అర్థం అవ్వాలంటే ముందుగా మన నేత్రాలు మూయబడి ఉంటే అవి తెరువబడాలి. మన నేత్రాలు మూయబడ్డాయా, తెరువబడ్డాయా? ఈరోజు క్రైస్తవ మతం అంటున్నారు చూడండి, ఆ మతంలో మనోనేత్రాలు మూయబడ్డాయి. పోనీ మార్గం అండి, మతం కదంటున్నారు చూడండి. అయితే మార్గం అయితే ఒక్కడే దేవుడు, ఆయనే ప్రభు అయిన యేసుక్రీస్తు అనకుండా ఇంకా ఇంకొకరినో ఇద్దరినో తోడు తెచ్చుకున్నారంటే అది కూడా మతమే. అంటే అర్థం ఏంటి? క్రీస్తు సువార్త ప్రకాశము వారికి ప్రకాశింపకుండా నిమిత్తము ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రాలు గుడ్డితనం కలిగి చేసిదట. అంటే ఈ మనోనేత్రాలు గుడ్డితనం కలిగి చేస్తే మరల మనోనేత్రాలు వెలిగింపబడితేనే తప్ప దేవుడు ఎవరో తెలియదు. ఈ మనోనేత్రాలు వెలిగింపబడితే తప్ప మార్గంలోనికి రాలేరు, లేకపోతే మతంలోనే అలా కొట్టుకుంటూ వెళ్ళిపోతారు అన్నమాట. మనోనేత్రాలు గుడ్డితనం అంటే ఇక్కడ ఫిజికల్గా కళ్ళ నుండి పొరల వంటివి రాలినా అక్కడ ఇంటర్నల్గా జరిగింది ఏంటంటే మనోనేత్రం వెలిగించబడింది. ఎవరికి? సౌలుకి. ఆయన మనోనేత్రం వెలిగింపబడకపోతే పైకున్న ఈ బాహ్య నేత్రాలు కనిపించినా దాని వలన ప్రయోజనం ఉండదు. ఇది అర్థం చేసుకోవాలి. మన కళ్ళున్నాయి, మనం బైబిల్ చదువుతున్నాం, కానీ అర్థం కావట్లేదు, అపార్థం చేసుకుంటున్నాం, సత్యాన్ని అసత్యం అనుకుంటున్నాం, అసత్యాన్ని సత్యం అనుకుంటున్నాం, ఇలాగ కొనసాగిపోతున్నాం భక్తి జీవితంలో అనుకుంటుంటే మన కళ్ళున్నా కళ్ళు లేకపోయినా పెద్ద తేడా ఏమీ లేదు. మనకి ఇంకా వెలిగింపబడవలసింది ఏంటి? ఆత్మీయ నేత్రం, దాన్ని మనోనేత్రం అన్నాం. ఈ మనోనేత్రాలు వెలిగింపబడకపోతే ఈ బాహ్య నేత్రాలు ఉన్నా లేకపోయినా ఒకటేనండి. గనుక ప్రియమైన దేవుని వల్లరా ఇతని కన్నుల నుండి పొరల వంటివి రాలాయి. అప్పుడు ఇతను చూపు పొందుకున్నాడండి, దృష్టి కలిగి. అప్పుడు ఏం చేశాడు? ఈయన లేచి బాప్తిస్మం పొందాడు. తర్వాత ఆహారం పుచ్చుకొని, అప్పుడు దాకా తింటలేదు ఈయన. ఎందుకు తింటలేదు? ఆలోచన, దేవుని గూర్చినటువంటి ఆలోచన, దేవుని కోసమే ఆలోచన, దేవుని కోసమే ఆలోచన. నిద్రపోకుండగా, తినకుండగా, అవండి అతను ప్రతి క్షణము దేవుడెవరు, నాకు ఎవరు కనబడ్డారు, నాతో ఎవరు మాట్లాడారు అననీయ వచ్చి చెప్పేంత వరకు కూడా కన్ఫ్యూజన్. ఆ తర్వాత కూడా కన్ఫ్యూజనే, అంత సింపుల్గా ఏమి నమ్మేలేదు సుమా. అననీయ వచ్చి ప్రార్థన చేశాడు, బాప్తిస్మ ఇచ్చాడు, నమ్మేశాడు అనుకోవడం పొరపాటు. ధర్మశాస్త్ర పండితుడు మారడం అంటే మాటలా, అంత సింపుల్గా మారిపోతాడా? మరి ఇంతో పాటుగా ఇంకా అనేక మంది పరిచయులు ఉన్నారు, శాస్త్రులు ఉన్నారు, పెద్దలు ఉన్నారు, యాజకులు ఉన్నారు, ప్రధాన యాజకులు ఉన్నారు. వీళ్ళు ఎవరన్నా మారారా? వీళ్ళెవరూ మారట్లేదు. ఒక వ్యక్తి మారాడండి ఎప్పుడూను. ఒక వ్యక్తి అసలు మారడం అనేది అది చాలా కష్టమైనటువంటి ప్రాసెస్. అది మారడు, తన బోధ ఎప్పుడు మార్చుకోడు. ఒకవేళ మారాడు, మార్చుకున్నాడు అంటే అతను హిస్టరీ క్రియేట్ చేస్తాడు. నిజంగా తను చెప్పిన బోధ ఏంటి ఒకసారి వెరిఫై చేసుకుని, సత్యాన్ని తెలుసుకుని, తన బోధ మార్చుకుని, ఒకవేళ కనుక అతను మారి కనుక సత్యంలోనికి వస్తే హిస్టరీ క్రియేట్ చేస్తాడు, చరిత్ర సృష్టిస్తాడు. అలా కొంతమందికి మాత్రమే సాధ్యం. అది మిగిలిన వాళ్ళు పరుగు పోద్ది, పేరు పోద్ది, దూరం అయిపోతారు, కానుకలు పోతాయి, వాళ్ళంటారు, వీళ్ళంటారు, ఇలాగే అనుకుని చచ్చిపోయి నరకానికైనా వెళ్ళిపోవడానికి సిద్ధమవుతారు తప్ప తనను తాను కాపాడుకుని సంఘాన్ని కాపాడుకోవాలన్నటువంటి ఆలోచనలో నేడున్నటువంటి క్రైస్తవ సేవకులు లేరు. దట్ మీన్స్ మతంలో కొట్టుకుపోతూ ఉన్నారు. మతంలో ఉన్నారు కనుక ఇక దానిని కొనసాగించాలనుకుంటారు తప్ప మరలా మారాలన్నటువంటి ఆలోచన రాదండి. కానీ సౌలు మారిపోయాడు. అసలు యెహోవా సాక్షి అంటే ఎంత కఠినాత్ముడో చెప్పాను.
మరింత కఠినాత్ముడు మారడం అంటే మాటలా? ఏమండి, అందరూ ఏమంటారు? అందరూ అంత సింపుల్గా సౌలు పౌలుగా మారిపోలేదండి. ఆయన ఎంతో మనోవేదన చెందాడు, ఎంతో కన్నీరు కార్చాడు, ఎంతో ఆవేశపడ్డాడు, ఎంతో ఆలోచించాడు. తాను నమ్మినటువంటి ధర్మశాస్త్రాన్ని మరింత లోతుల్లోనికి తెలుసుకునే ప్రయత్నం చేశాడు. దీనితో పాటుగా అసలు దేవుడే వచ్చి ప్రతిరోజు ట్రైనింగ్ ఇచ్చేవాడండి. అందుకనే క్రీస్తు మర్మం వారున్నారు చూడండి, 12 మందికి ఎవ్వరికి కూడా తెలియలేదట. ఆ దేవుడే వచ్చి తన యొక్క మర్మాన్ని అంటే సౌలు పౌలుగా మారాడుగా అప్పుడు చెప్పాడు. ఆ చెప్పిన తర్వాత, విన్న తర్వాత, కన్ఫర్మ్ చేసుకున్న తర్వాతనే సువార్త ప్రకటించడానికి ముందుకు వచ్చాడు. ఏమండి, కనుక మరికొన్ని వాక్యపు లోతుల్లోనికి మనం వెళ్ళేటటువంటి ప్రయత్నం చేద్దాం. ఈ సందర్భాన్ని మనం ఆలోచించాం. అతడు లేచాడు, అతని కన్నుల నుండి పొరల వంటివి రాలై, అతడు బాప్తిసం తీసుకున్నాడు, తర్వాత ఆహారం పుచ్చుకున్నాడు, బలపడ్డాడటండి. అంటే మనోవేదన మనిషిని బలహీనపరుస్తూ ఉంది. అంటే 3 రోజులు తినలేదు కదండి అందుకని వీక్ అయిపోయాడు అనుకోకండి. ఇది 3 రోజులు తినకపోవడం వల్ల కాదు. తన మనస్సులో కలిగినటువంటి దుఃఖం, ఆవేశం, ఆవేదన ఇదంతా పౌలును బలహీనపరిచింది. మన మనసు బాగోలేదనుకోండి, బాడీ కూడా ఎలా తయారైపోద్ది? వీక్గా మారిపోద్ది. మన మనసు బాగోకపోతే మన బాడీ కూడా వీక్ అయిపోద్ది. అప్పుడు బలపడ్డాడట. బలపడి కావండి ఆయన ఎలాగ మాట్లాడాడో, ఎలాంటి సేవ చేశాడో, అంటే మతంలో ఉన్న వ్యక్తి మారితే, మార్గంలోనికి వస్తే అతని జీవితం ఎలా ఉంటుందో సౌలు పౌలుగా మారడమే కావండి దానికి ఉదాహరణ. మతంలో ఉన్నవాడు ఇప్పుడు ఎక్కడికి వచ్చాడు? మార్గంలోకి వచ్చాడు. యెహోవాయే దేవుడు అని చెప్పినోడు ఇప్పుడు ఏమని మాట్లాడుతూ ఉన్నాడు? యేసే క్రీస్తు అని మాట్లాడుతూ ఉన్నాడు. యెహోవా కోసం చంపేసినోడు యేసు కోసం చావడానికి సిద్ధమయ్యాడు. మరలా తన నోట ఏ రోజు కూడా యెహోవాను నమ్మండి అని మాట్లాడలేదు. ఆయన కంటే తోపులమా ఏంటి మనం? ఏమండి, ఆయన ఏంటి మనమేంటి? ఆయనే మారినప్పుడు మరి ఈరోజు క్రైస్తవ్యానికి మారడానికి ఏం రోగం పట్టుకుందండి? అదే దెయ్యం పట్టుకుంది, మతం అనేటటువంటి దెయ్యం. ఆ మతం అనేటటువంటి దెయ్యం ఈ విశ్వాసులను పాపంలో బంధించేసింది. ఎంత వాక్యం విన్నా ఆయన అలా చెప్తాడు, ఈయన ఇలా చెప్తాడు, అంతే. మరి మారరా? మారవండి, అలాగే ఉంటామండి. ఉండండి. చూద్దాం 19వ వచనం అండి. పిమ్మట అతడు దమస్కులోనున్న శిష్యులతో కూడా కొన్ని దినములుండెను. అంటే కొన్ని దినాలంటే చూడండి, అంటే వెంటనే శిష్యుల దగ్గరికి వెళ్ళిపోయాడు అన్నమాట ఈయన. ఎందుకని? మాటికి మాట్లాడడానికి అక్కడ ప్రభువు లేడుగా. లేకపోతే ఆయన కూడానే తిరిగేసినేమి. ఇంకా శిష్యులకే ఇన్ని డౌట్లు వచ్చి ఆయన బోధించినప్పుడు ఈయన పక్కన ఉంటే ఇంకా మామూలు డౌట్లు కాదు. ఇక మొత్తానికి రాత్రి పగలు ఇద్దరికి భలే ఉండండి. లేడు కానీ ఆయన కొండకి ఈయన కొండకేసిన వెళ్ళి ఆయన మొత్తం పీల్చుకుని తినేసినమాట. మొత్తానికి దేవుడే తప్పించుకున్నాడేమో మరి. అలాగా ప్రతిరోజు కూడా దేవునితో సహవాసం కలిగి ఉన్నాడండి. ముందుగా కొద్ది దినములు శిష్యులతో పాటుగా దమస్కులోనే ఉన్నాడట. అలా ఉన్న తర్వాత వెంటనే సమాజ మందిరములలో యేసే దేవుని కుమారుడని ఆయన గూర్చి ప్రకటించుచూ వచ్చెను. ఇది ట్విస్ట్. అంటే ఇప్పటివరకు ఏం చెప్పాడు? యెహోవాయే దేవుడు అని చెప్పాడు. మరి నూతన నిబంధనలో లేదు కదా అంటారేమో. ఉండదు. ఏమని చెప్పాడు మరి? ఇతను ఎవరిని నమ్మాడు? ధర్మశాస్త్రం అంటే ఎవరిని నమ్మాలి? పైన ఆకాశంలో కనిపించేవి కానీ, భూమి మీద ఉన్నవి కానీ, నీటిలో ఉన్నవి కానీ, అసలు దేని రూపాన్ని కానీ, ఏ ప్రతిమని కానీ మీరు చేసుకోకూడదు. నన్నే సేవించాలి, పూజించాలి, ఆరాధించాలి, ప్రార్థించాలి అని చెప్పాడు కదా. యోధ మతం పరిసయుడు మరి ఎవరు నమ్ముతాడు? యెహోవానే నమ్ముతాడు. మరి రాయలేదు కదా, రాయరు అన్నీని. చాలామంది అడుగుతారు, ప్రతిదానికి రెఫరెన్స్ కావాలంటారు. ఉండవండి. అది దేవుడు నీకు జ్ఞానం ఎందుకు ఇచ్చాడు? పని లేకనా?
దేవుడు జ్ఞానం ఎందుకు ఇచ్చాడు మనిషికి? కొంచెం ఆలోచించరా బాబు, మొత్తం అన్నీ రాసేస్తారేంటి? నేను కూడా ఎంత మాత్రం నేను దేవుణ్ణి అయితే మొత్తం అన్నీ రాస్తారని కూర్చుంటారేంటి? అన్నీ రాయను. నీకు జ్ఞానం ఇచ్చిన ఆలోచించు, తెలుసుకో, ధ్యానించు, పరిశోధించు, పరిశీలించు, అందులో నుండి సత్యాన్ని బయటకు తీసుకుండ్రా. ఉత్తరిస్తాడా దేవుడు పరలోకం? ఆదివారం ప్రార్థనకి వెళ్ళి వచ్చినంత మాత్రం దేవుడు పరలోకం ఇవ్వడండి. నా కోసం కనీసం వాక్యాన్ని కూడా నువ్వు ఆలోచించవా అని అడుగుతాడు ఆయన. ఏమండి, అసలు యెహోవా సాక్షి ఏంటి? యేసు కోసం ప్రకటించడం ఏంటి? మరి ముందు పైన ఆయన చెప్పాడు ఏమని? నా నామం నిమిత్తం ఇతను నేను వాడుకుంటాను, కంగారు పడకండి అయ్యా అని చెప్పాడుగా. వాడకం మొదలైంది, వాడకం మొదలైందండి. ఏమని చెప్తే ఉన్నాడు ఇక్కడ? వెంటనే సమాజ మందిరములలో, ఒక నిమిషం ఆగుదాం. యేసుక్రీస్తు వారు సమాజ మందిరంలో బోధించారు. మరి 12 మంది ఏం చేశారు? సమాజ మందిరాల్లో బోధించారా? మరి ఎక్కడ తిరుగుతున్నారు వీళ్ళు? వెంటనే మరలా ఈయన చూడండి, ఈయన సమాజ మందిరంలోకి వెళ్ళాడు. అలా ప్రకటించడానికి గట్స్ ఉండాలి, ధైర్యం ఉండాలి, గుండె నిండా ధైర్యం ఉండాలి, గుండె నిండా ధైర్యం ఉండాలి. ఈ సమాజంలో గుర్తుపెట్టుకోండి, ఏ బోధకుడు తన బోధను మార్చుకోడు. మార్చుకోవాలి అంటే రెండు దారులు. బ్రతికితే ఆయన కోసం బ్రతకాలి, చేస్తే ఆయన కోసం చావాలి. నా వాట్సాప్కి కింద అదే ఉంటుంది. బ్రతికితే ఆయన కోసం బ్రతకాలి, చచ్చిపోతే ఆయన కోసమే చచ్చిపోవాలి. జీవితం మీద ఆశలు పెట్టుకోవద్దు. ఎవరు క్రైస్తవులుగా మారిన తర్వాత ఆశలు పెట్టుకోవద్దు. చిన్న చిన్నవి ఉండాలండి, పర్లేదు. కానీ అవి తీరినా తీరకపోయినా మన మెయిన్ టార్గెట్ మాత్రం పరలోకం కోసమే ఉండాలి. ఏమి ట్విస్ట్ అండి! సమాజ మందిరంలోనికి వెళ్ళి యేసే దేవుని కుమారుడని ఆయన గూర్చి ప్రకటిస్తూ వచ్చాడట. యేసే దేవుని కుమారుడా? మాకు అర్థమైందండి, యేసే దేవుని కుమారుడు కాబట్టి తండ్రి ఉన్నాడు అన్నారు. అరే నాయన, ఆయన చెప్పింది యేసే దేవుని కుమారుడు అంటే అర్థం ఏంటి? అసలు దేవుని కుమారుడు అంటే అర్థం ఏంటి? దేవుడు అని అర్థం. ఆయన యేసే దేవుని కుమారుడు అని ఎందుకు చెప్పాలి? యేసుక్రీస్తు దేవుని కుమారుడు అని చెప్పొచ్చుగా, యేసుక్రీస్తు దేవుని కుమారుడు అని చెప్పొచ్చుగా. అలా అనకుండా యేసే దేవుని కుమారుడు అని ఎందుకు చెప్పాడు? అంటే వాళ్ళకి అర్థం అవ్వట్లేదు. ఆ యేసుని వీళ్ళు ఏమనుకుంటున్నారు? మరి కుమారుడు అన్నారు, వడ్లవాని కుమారుడు అన్నారు, యోసేపు కుమారుడు అన్నారు, ఇంకా నిందించారు, ఇక రకరకాలుగా మాట్లాడినారు. ఎన్ని మాటలు అన్న తర్వాత ఆ యేసే దేవుని కుమారుడు అంటే అర్థం ఏంటి? యేసేరా దేవుడు అని అర్థం, యేసే దేవుడు అని అర్థం. యెహోవా సాక్షిగా ఉన్నటువంటి ఆయన నోటి వెంబడి యేసే దేవుడు అనే పదాలు రావడం ఏంటి అసలు? అప్పటి వరకు అతనికి ఉన్నటువంటి ఆలోచన ఏంటో తెలుసా? దేవుడు మనిషిగా ఈ లోకానికి రాడు. మరి ఇప్పుడు యేసే దేవుని కుమారుడు అంటే అర్థం ఏంటి? మీరు ఎవరినైతే మీరు హింసించారో, అవమానించారో, రకరకాల మాట్లాడినారో ఆ యేసే దేవుడు రా బాబు, ఆయన దిగొచ్చాడు ఈ లోకానికి అని అర్థం. యేసే దేవుని కుమారుడు అంటే అక్కడ పాత నిబంధనలు కనిపించే యెహోవాయే యేసుగా ఈ లోకానికి వచ్చాడు. యేసే దేవుని కుమారుడు. కుమారుడు అని ఎందుకు అన్నారంటే, మనం మీకు చెప్పాను, సృష్టింపబడిన వస్తువు సృష్టించిన వానిని ఏమని పిలవాలి? తండ్రి అని పిలవాలి, తండ్రి అని పిలవాలి. యేసే అనగా శరీరము కనుక ఈ శరీరము రావడానికి ముందు ఆయన ముందుగా ఒక సంకల్పాన్ని, ఒక ఆలోచన, ఒక ప్రణాళికను కలిగి ఉన్నాడు. ఆ ప్రణాళికనే తండ్రి అన్నారు, లేదో సృష్టికర్త అన్నారు. అది వీళ్ళకి అర్థమయ్యేటట్టుగా చెప్తా ఉన్నాడండి. యేసే దేవుని కుమారుడని ఆయన గురించి ప్రకటించుచూ వచ్చాను. వినిన వారందరూ విభ్రాంతి నుండి. విభ్రాంతి ఎందుకు రావాలి? దేవుని కుమారుడు అని అంటే ఇంక విభ్రాంతి ఎందుకండి? మన పాస్టర్స్ చెప్పినట్టుగా యేసే దేవుని కుమారుడిని వీళ్ళు ప్రకటిస్తున్నారు కదా, ఇంక విభ్రాంతి ఏంది? ఏముంది అందులో? అవునండి, తండ్రి అయిన దేవుడు ఉన్నాడు, కుమారుడైన దేవుడు ఉన్నాడు, ఇంక విభ్రాంతి ఎందుకు? ఏ విషయం లేకపోతే సౌలు చెప్పినందుకు కాదు, సౌలు చెప్పినందుకు కాదండి. అక్కడ సౌలు చెప్పారా పేతురు చెప్పారు అన్నది విషయం కాదు. అసలు కళ్ళ ముందు కనిపించి మేము మా చేతులతో మా కసి తీరా కక్ష తీర్చుకున్నాము కదా. ఎవరి మీద?
యేసు మీద. మా కసి తీర చంపాం కదా, కొట్టి 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 చంపాం కదా. ఈ యేసే దేవుని కుమారుడా? మరి ఆయన కూడా నేను కూడా దేవుని కుమారుడు అని చెప్పుకుంటే ఎవరు విస్మయం పొందలేదు? ఎందుకు? ఎవరు విస్మయం ఉందరా? అప్పుడు ఎవరు విస్మయం పొందలేదు. మరి ఇప్పుడు ఎందుకు విస్మయం పొందుతూ ఉన్నారు? పాత నిబంధన, మతము, ధర్మశాస్త్రము, లేఖనాలు, ప్రవక్తల వచనాలు ఇవన్నీ ఇతనికి బాగా తెలుసు కదా. ఏంటి ధర్మశాస్త్ర పండితుడే, ఈ యొక్క పరిసయుడే ఈరోజు సాక్ష్యం చెప్తూ ఉన్నాడు. యేసే దేవుని కుమారుడు అంటే అసలు విభ్రాంతిని ఎందుకు పొందుతూ ఉన్నారు? అంటే దేవుని కుమారుడు అన్నందుకు కాదు. దేవుని కుమారుడు అంటే అక్కడ దట్ మీన్స్ దేవుడు అని అర్థం. యేసే దేవుడు, పాత నిబంధనలో ఉన్నటువంటి దేవుడే, యెహోవాగా ఉన్నటువంటి దేవుడే యేసే. ఆ దేవుడే యేసే అని చెప్పేటప్పటికే విభ్రాంతి రొంతున్నారు. ఉత్తినే దేవుని కుమారుడు అంటే విభ్రాంతి ఎందుకు వస్తుంది? నేను చిన్నప్పటి నుంచి విన్నాను, మరి యేసే దేవుని కుమారుడు. నాకు ఎప్పుడు విభ్రాంతి రాలేదు. మీకు వచ్చిందా ఎప్పుడైనా? సేవకులు చాలామంది చెప్పారు కదా యేసు దేవుని కుమారుడు అని. విభ్రాంతులు రావు, దిగ్భ్రాంతులు రావు, ఏమీ రావు, అలాగే ఉంటాం అంతే కదా. మరి వీళ్ళకి విభ్రాంతి ఎందుకు వచ్చింది? కుమారుడు అంటే కుమారుడు అని కాదు అక్కడ, ఈయనే దేవుడు అని చెప్పాడు. అది అందుకనే విభ్రాంతి. ఏంటి ఇలా మారిపోయాడు? ఎందుకు ఇలా మాట్లాడుతూ ఉన్నాడు? వినిన వారందరూ విభ్రాంతి నొంది యెరూషలేములో ఈ నామమును బట్టి ప్రార్థన చేయువారని నాశనము చేసిన వాడు ఇతడే కాడా? అసలు ఈ మాటలు చెప్పే ఈ ఉద్ధారకుడు ఎవరు? ఈ మహాత్ముడు ఎవరు? ఈ పుణ్యపురుషుడు ఎవరు? ఆ యేసు పేరు చెప్తే మమ్మల్ని తోలులు చేసినవాడు ఈడే కదా. ఇప్పుడే చెప్తున్నాడు మరలా. నిన్నటిదాకా మొన్నటిదాకా, ఒక 4 రోజుల క్రితం, ఒక వారం రోజుల క్రితం, ఒక నెల క్రితం ఏం చెప్పాడు? యెహోవా దేవుని కోసం మనందరినీ చంపేశాడు, తిట్టేశాడు, కొట్టేశాడు, చితకొట్టేశాడు, గుర్రాలతో తొక్కించేశాడు, చెరసల్లో వేసాడు, సంఘాన్ని మొత్తం పెంట చేసి పడేశాడు. ఒక్కొక్కడు తట్టబుట్ట పట్టుకుని సమరయ ప్రాంతం, యోదయ ప్రాంతం, యెరూషలేము, అక్కడికి ఇక్కడికి, కొండకొకడు, మెట్టకొకడు, లోయలోకొకడు, గోతులోకొకడు తట్టబుట్ట సర్దుకుని చెదిరిపోయారు. ఈరోజు వచ్చి ఏం చెప్తున్నాడు మరలా? యేసే దేవుని కుమారుడా. ఏమైంది వీడికి అసలు? ఆ యేసునామాన్ని బట్టి ప్రార్థన చేస్తే చంపేసినాడు. ఇప్పుడు వచ్చి ఏం చెప్తున్నాడు? వీడు మళ్ళీ ఏదో ప్లాన్ వేసినట్టు ఉన్నాడు. ఎవరైతే మనవాడిగా మారిపోయాడని మనం గనక ముందుకెళ్ళి వీడితో కనుక కలిసామా, ఎంతమంది అయితే ఇందులో కలిసామో అందరినీ వేసేస్తాడేమో. వీడితో చాలా గొడవ, వీడితో చాలా గొడవ. ఎందుకైనా మంచిది ఎన్నో కండగాని పెట్టండి రా బాబు. ఈయన దగ్గర ఎప్పుడు కూడా మనం యేసుని నమ్మమని ఎవడో చెప్పకండి, యెహోవా సాక్షులమనే చెప్పండి. కానీ లోపల లోపల నమ్ముకుందాం, పైకి మాత్రం చెప్పొద్దు. ఎందుకని? అలా చెప్తే ఏదో ఒక రోజున మనల్ని కూడా వేసేస్తాడు వీడు. కొద్ది రోజులు ఆగుదాం, అసలు వీడు యాక్టింగ్ చేస్తున్నాడో నిజమో తెలుసుకుందాం. ఇది వాళ్ళ ఆలోచన అండి. వినిన వారందరూ విభ్రాంతి నుండి యెరూషలేములో ఈ నామమును బట్టి ప్రార్థన చేయువారని నాశనం చేసినోడు ఈడు. నాశనపుత్రుడు ఈడే కదా, ఇతడే కాడా? వారిని బంధించి ప్రధాన యాజకుల యొద్దకు కొనిపోవుటకు ఎక్కడికి కూడా వచ్చి ఉన్నాడని చెప్పుకొనిరే. నమ్మారా నమ్మలేదా? మతంలో ఉంటేనేమో దడదల్లాడారు, మార్గంలోనికి వచ్చిన తర్వాత నమ్మట్లేదు. నిజం చెప్తే ఎవడు నమ్ముతాడు? సత్యవాది లేదా యథార్థవాది లోక విరోధి. రాసుకోవాలి, ఎక్కడైనా హృదయంలో రాసుకోండి. మీరు ఎప్పుడైనా నిజం చెప్పండి, వాస్తవం చెప్పండి, సత్యం చెప్పండి, లోకానికి విరోధి. లోకం ఒప్పుకోదండి. అందుకే లోకానికి బరబ్బా కావాలి తప్ప యేసొద్దు. లోకానికి ఎవరు కావాలి? లోకానికి అసత్యం కావాలి, సత్యం అక్కర్లొద్దు. నిజం అక్కర్లొద్దు, అబద్ధం కావాలి. లోకానికి యేసు అక్కర్లొద్దు, మరి ఎవరు కావాలి? బరబ్బా కావాలండి. అందుకనే వీళ్ళు ఎవరో నమ్మట్లేదు. వీళ్ళు అనుకుంటున్నారు వాళ్ళందరినీ బంధించి ప్రధాన యాజకుల యొద్దకు కొనిపోవుటకు ఎక్కడికి కూడా వచ్చి ఉన్నాడని చెప్పుకున్నారు. అంటే నమ్మారా నమ్మలేదా? నమ్మలేదు.
నమ్మట్లేదండి. అంటే వీళ్ళు చాలా జాగ్రత్తగా ఉంటున్నారన్నమాట. అయితే సౌలు మరీ ఎక్కువగా బలపడి, యేసు కాస్త ఇప్పుడు ఏమని చెప్తే ఉన్నాడు మరలా, సౌలు మరీ ఎక్కువగా బలపడి ఎలా భయపడుతున్నాడు? బూస్ట్, హార్లిక్స్, కాంప్లైన్ ఇవన్నీ తాగుతున్నాడా? డైలీ పాలు తాగుతున్నాడా? మరి బలపడడం అంటే ఏమండి? బలపడడం అంటే వాక్యంలో బలపడుతూ ఉన్నాడు, ఆత్మలో బలపడుతూ ఉన్నాడు. ప్రభువే ఆయనకు సహాయకుడిగా వచ్చి బలపరుస్తూ ఉన్నాడు. ప్రభువే బలపరుస్తూ ఉన్నాడండి. ప్రభువే బలపరుస్తూ ఉన్నాడు. అందుకనే సౌలు మరీ ఎక్కువగా బలపడి, మనకు బలం ఎక్కువ ఉంటే ఎక్కువ పని చేస్తామా? బలహీనంగా ఉంటే ఎక్కువ పని చేస్తామా? బలం ఉంటేనే ఎక్కువ పని చేయగలం. ఇప్పుడు బలాన్ని పొందుకున్నాడట. ఆయన బలం ఎవరు? కీర్తనకారుడు అంటాడు కదా, యెహోవా నా బలం, యెహోవా నా బలం అన్నాడు. ఇప్పుడు సౌలు దగ్గరికి వెళ్తే ఏమన్నాడు తెలిసే? యేసే నా బలం, యేసే నా బలం, యేసే నా బలం అని చెప్తా ఉన్నాడండి. మరీ ఎక్కువగా బలపడి, యేసులో బలపడి, ఈయనే క్రీస్తు అని రుజువుపరచుచు దమస్కులో కాపురమున్న యూదులను కలవరపరచెను. ఏమండి, ఈ ట్విస్టులు మామూలుగా ఉండవు. ఇందాకేమో యేసునామం అన్నాడా? యేసే దేవుని కుమారుడు అన్నాడు. కొద్ది రోజులు అయిన తర్వాత మళ్ళీ ఏం చెప్తున్నాడు? ఈయనే క్రీస్తు. ఎవరు క్రీస్తు? యేసే క్రీస్తు, యేసే క్రీస్తు, యేసే క్రీస్తు. బలపడిన తర్వాత అంటే క్రీస్తు అంటే ప్రభువు, ప్రభువు అంటే ఉన్నవాడు, క్రీస్తు అంటే డైరెక్ట్గా ఉన్నవాడు అంటే యెహోవా. యేసే క్రీస్తు అంటే యేసే యెహోవా, యేసే యెహోవా ప్రకటించడం మొదలు పెట్టాడు. ఇప్పుడు చూసిన వాళ్ళకి ఎలా ఉండాలి? అసలు వీడి దగ్గరికి వెళ్ళి ఏం మాట్లాడాలి అసలు? మళ్ళీ ఎలా చెప్తున్నాడంట? ఉత్తు నోటు మాట కాదట. ఏం చేస్తున్నాడట? ఈయనే క్రీస్తు అని. ఈయనే క్రీస్తు అంటే, రే మీరే కదా కొరడాలతో కొట్టారు. ఏమండి, సౌలు కొట్టలేదు, అప్పుడు లేడు. ఈ కుర్రోడు అప్పుడు లేడు. నేనేం కొట్టలేదు. రే మీరే కదా కొట్టారు యేసుని, అరే మీరే కదా గడ్డం పట్టుకుని పెరిగారు, ఆయన చిత్రహింసలు గురి చేసింది మీరే కదా. ఆ యేసు ఎవరు అనుకుంటున్నారు తెలుసా? యేసే క్రీస్తు. వాళ్ళ గుండెలు లబ్డబ్ అనుకోండి, ఇంకేమన్నా ఇంకా గట్టిగా కొట్టుకుంటాయండి. బుల్లెట్ సౌండ్ లాగా రావాలి అప్పుడు. యేసే క్రీస్తు అని ఏం చేశాడట? రుజువు చేశాడా? ఎలా? నోటి మాటతో చెప్తే అది రుజువు అవుద్దా? నోటి మాటతో చెప్తే రుజువు కాదు. లేఖనాలు, ప్రవక్తల గ్రంథాలు, కీర్తనల గ్రంథం, ధర్మశాస్త్రం రుజువు చేసాడటండి. అంటే అప్పటి వరకు రుజువు చేసుకోలేనందుకే ఏం చేశాడు? మతంలో ఉన్నప్పుడు చంపేశాడు. ఇప్పుడు రుజువు పరుచుకున్నాడట. ఇప్పుడు రుజువు పరుచుకున్న తర్వాత అతను చెప్పిన ప్రతి దానికి రుజువులు చూపించాడు. రుజువులు ఎక్కడి నుండి చూపించాలి? ఆయన పాత నిబంధనల నుండే రుజువులు చూపించాలి. యేసుక్రీస్తు దేవుడు, యేసుక్రీస్తే నిజమైన దేవుడని రుజువు పరచాలి అంటే కొత్త నిబంధన నుండి కాదు, పాత నిబంధన నుండి రుజువు చేయాలి. అనగా పాత నిబంధనలోని యొక్క ప్రవచనాలను, ధర్మశాస్త్రాన్ని, ప్రవక్తల వచనాలను, కీర్తనల గ్రంథాలని, అందులో ఉన్న వాక్యాలను తీసుకుని యెహోవాయే యేసుగా శరీరాన్ని ధరించుకుని వచ్చాడు, యేసే క్రీస్తు అని రుజువు పరచాలి. కొత్త నిబంధన చదివేసి చెప్పకూడదు. క్రొత్త నిబంధనలో ప్రవచనాలు నెరవేర్పు చెప్పాలి, పాత నిబంధనలో ప్రవచనాలు చెప్పాలి. అసలు ఈ సౌలు చెప్పేటప్పుడు కొత్త నిబంధన ఎక్కడుంది? ఎవరు రాశారు? ఏం లేదు ఆయన దగ్గర. పాత నిబంధన మాత్రమే ఉంది. అది కూడా ఈ 39 పుస్తకాలు కూడా లేవండి. మెయిన్గా యెషయా గ్రంథం, కీర్తనల గ్రంథం, ధర్మశాస్త్రం అంతే. వాటినే పట్టుకుని ఏం చేశాడు ఈయన? రుజువుపరచుచు దమస్కులోనున్న కాపురం ఉన్న యూదులను కలవరపరిచాడట. యూదులతోనే కదా గొడవ అంతా. ఈయన కూడా ఎవరు? యూదుడే. దమస్కులో కాపురం ఉన్న యూదులకు ఇప్పుడు ఏమొచ్చింది? కలవరం వచ్చిందా? జ్వరం వచ్చేయిందేమో. చూడండి,
కొన్ని వాక్యాలు విన్న తర్వాత ఇక నిద్ర రాదు, అయిపోయింది. ఏంది ఇది? ఇన్నేళ్ళుగా దేవుడు గురించి ఇంతలాగా విని నేర్చుకుని ప్రసంగాలు చేసి ఎంతో భక్తి చేసి ఇంత చెప్తే ఈరోజు విన్న ప్రసంగం ఏంటి? మొత్తం మేము విన్నది, మేము చదివింది, మేము చెప్పింది, మేము చేసిందంతా తప్ప. ఇప్పుడు ఏం చెప్పింది అలా మేము పాటించేదే పాటించాలా? ఎలా బ్రతకాలి? ఏది తప్పు ఏది రైటు అసలు విశ్వాసకి ఎలా తెలుస్తుందండి? కలవరమే కదా. ఆ కలవరం విశ్వాసులకే కాదు, నేను కూడా అనుభవించాను. ఉత్తిని దేవుడు తన ఉద్దేశాన్ని తెలియచేయడండి. నాకు మాత్రం ఇబ్బంది ఉండదా? నాకు మాత్రం బాధ ఉండదా? ఇదేట్రా బాబు, యూట్యూబ్లో ఎన్నో ప్రసంగాలు, ముగ్గురు దేవుళ్ళని ప్రకటించి చిన్ననాటి నుండి అదే బోధ విని ముగ్గురు దేవుళ్ళని ప్రతి మీటింగ్లో కూడా గంటాపదంగా మాట్లాడి 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 ఇప్పుడు ఏమని చెప్పాలి? అసలు చెబితే ఏమనుకుంటారు? వాళ్ళు ఎలాగ యాక్సెప్ట్ చేస్తారు? సత్యమే, కానీ ఎలా యాక్సెప్ట్ చేస్తారు? వాళ్ళకి అర్థమయ్యేటట్టుగా నేను ఎలాగ బోధించాలి? వాళ్ళకి ఎలాగ అర్థం చేయించాలి వాక్యాన్ని? సరే, ఒక ప్రసంగం చెప్పానే అనుకుందాం, అది విన్న తర్వాత వాళ్ళు ఎలాగ రియాక్ట్ అవుతారు? వాళ్ళ మనసుల్లో ఈ సత్యాన్ని ఎలాగా దృఢపరచాలి, స్థిరపరచాలి? ఇది అసలు జరిగే పనేనా? ఒకవేళ చెప్పకుండా ఉంటే, సత్యం తెలిసిందారో చెప్పకుండా ఉండలేవు. చెబితే విశ్వాసులు ఏమైపోతారో తెలియదు. అసలు ఏంటి? ముందుకెళ్తే నుయ్యి, వెనక్కి వస్తే గొయ్యి, పాతదంతా తప్పు, ఇప్పుడు మళ్ళీ మార్చుకుని చెప్పాలి. చెబితే వింటారో లేదో తెలియదు. ఎలాగోలా చెప్పేసిన తర్వాత ఎలాగ అర్థం చేసుకుంటారో తెలియదు. ఒకవేళ అపార్థం చేసుకుంటే ప్రమాదం, అర్థం చేసుకుంటే సంతోషం. ఏం చేయాలి ఇప్పుడు? చెప్పకపోతే ఆయనదంతాడు, చెప్పకపోతే ఆయనదంతాడు, చెబితే వీళ్ళదంతారు. ఏంది ఇది? వీళ్ళకి అసలు ఎలాగ చెప్పాలి? ఎంత కలవరమో తెలుసండి. అందుకే ఈ గొడవంతా మాకు ఎందుకు, మా బోధ ఏదో మేము చేసుకుంటాం అనుకుని హ్యాపీగా ఈరోజు క్రైస్తవ సంఘాలు ముందుకెళ్ళిపోతూ ఉన్నాయి. అందుకే అవి మతాలుగా మారిపోయాయి, మతాలుగా మారిపోయాయండి. దేవుడు ఎన్నో వాక్యాలు రాయించాడు. నా నామం నిమిత్తం హింసలు అన్నాడు, శ్రమలు అన్నాడు, అవమానాలు, అవి ఇవి ఇవి అవి అంటే ముగ్గురు దేవుళ్ళని ప్రకటించండి, నెత్తుకుని ఊరేగుతారు. ఎవడు ఏమండవు. ఏసే దేవుడు అని అండి, అప్పుడే స్టార్ట్ అయిపోతాయండి, అప్పుడే స్టార్ట్ అయిపోతాయండి. ఏమంటే వీళ్ళు అసలు సౌలుని చూస్తేనే దరదల్లాడే వాళ్ళు ఇప్పుడు గుసగుసలు మొదలెట్టారు. నిజమండి. వాళ్ళ కలవరం వచ్చిందంటే మాట్లాడుకోరా? ఖచ్చితంగా మాట్లాడుకుంటారు. తిట్టుకోరా? ఖచ్చితంగా తిట్టుకుంటారు. అసలు ఈయన చంపేయాలి. కిందకి చదివితే అదే ఉంటుందండి, కిందకి చదివితే అదే ఉంటుంది. అసలు ఈయన బతకనివ్వకూడదు, వేసేయాలి ఈయన ఎలాగలో. ఎందుకని? ఏ మతాన్ని అయితే వదిలాడో ఆ మతపు ఛాయలు వేరే వ్యక్తులు ఉన్నాయి కదా, ఇప్పుడు వాళ్ళు ఏమనుకుంటారు? అరే ఈడు ఏదో మనం ఉద్ధరిస్తారనుకుంటే ఈడు మారిపోయేట, ఇలాగా మన మతానికి ఈడే గండి కొట్టేద్దాం, ముందు ఈయన లేపేయాలరా. ఈ నరహత్యకు దేవుడి దగ్గర ఎలాగలో క్షమాపణ పొందుకుందాం, కానీ మన మతాన్ని మొత్తానికి ఈడు భ్రష్టు పట్టించేసేలాగా ఉన్నాడు, ఈయన లేపేయాలరా అని వాళ్ళు ప్లాన్ వేసుకున్నారు. కలవరం వచ్చిందటండి. దమస్కులో కాపురమున్న యూదులను కలవరపరచెను. అనేక దినములు గతించిన పిమ్మట యూదులు అతనిని చంపనాలోచింపగా ఏం చేశారట? ఎందుకు? ఎందుకు? దేవుని కుమారుడు అన్నాడనా? అసలు దేవుని కుమారుడు అంటే ఎందుకు చంపుతారు చెప్పండి? అసలు దేవుని కుమారుడు అన్నాడులేండి, అంటే ఎందుకు చంపుతారు చెప్పండి? దేవుని కుమారుడు అని అంటే చంపరండి, ఏసే క్రీస్తు అన్నందుకు చంపుతారు. ఏసే క్రీస్తు అంటే, క్రీస్తు అంటే యెహోవా, అది మర్చిపోకూడదు మనం. క్రీస్తు అంటే యెహోవా, అంటే ఏసే యెహోవా అని చెప్పినందుకు ఒరే చంపేద్దాంరా, ఈడు పోదారు, మనం వినలేమురా, మొత్తం మన సంఘాన్ని నాశనం చేసేస్తున్నాడు వీడు, ఈయన వేసేయాలరా. ఏ యేసు కోసం అయితే చెప్తున్నాడో ఆ యేసులోనే వీడిని చంపేయాలనుకున్నారండి. అనేక దినములు గతించిన పిమ్మట యూదులు అతనిని నాలోచింపగా వారి ఆలోచన సౌలునకు తెలియవచ్చెను. తెలియదేటి? నన్ను ఎవరెవరు ఏమనుకుంటున్నారో అన్నీ తెలుసండి. ప్రేమగా నవ్వుతూ వందనాలు చెప్తాను అంతే.
మీరు అనుకుంటారు నేను వాళ్ళ దగ్గర అన్నాను కదా ఈయనకి ఎలా తెలిసింది అనుకుంటారు మీరు. నాకు అన్నీ తెలిసిపోతాయి. ఒకవేళ ఎవరో చెప్పకపోతే నిజం చెప్తున్నా, దేవుడే చెప్పేస్తాడు నాకు. నిజమే చెప్తున్నాను. లాస్ట్ ఈయన కూడా చెప్పాను. కనుక యూదులు చంపేస్తారు నన్ను అనేటటువంటి విషయం తెలిసిందటండి. సొంత జనమే కదా, బయట వాళ్ళు ఎవరు కాదు, అంతా ఒకటే, యూదులే. ఆ యూదులు చంపుతారు అన్నటువంటి విషయం ఆయనకి అర్థమైంది. తెలియ రావడం అంటే అర్థమైంది. వారు అతనిని చంపవలనని రాత్రింబవళ్ళు ద్వారముల యొద్ద కాచుకొనుచుండిరి. ఎందుకు ద్వారాల దగ్గర ఎందుకు కాస్తున్నారు అంటే ఎక్కడికైనా వెళ్ళాలనుకోండి, బయటికి రావాలిగా. వేరే ప్రాంతం వెళ్ళి సువార్త ప్రకటించాలి, బయటికి రావాలిగా. వెళ్ళిన తర్వాత మళ్ళీ అక్కడ నుండి ఇంకో చోటకి వెళ్ళాలి, బయటికి రావాలిగా. ద్వారాల దగ్గర కాపలా కాస్తున్నారటండి. కాపలా కాస్తున్నారట. ఏంటి వీళ్ళది ఏమన్నా డ్యూటీ అయ్యేది ఏంటి? డ్యూటీయే. అంతకుముందు సౌలు కూడా తీసుకున్నాడు కదా ఇదే డ్యూటీ. మతంలో ఉన్నప్పుడు సౌలుది కూడా ఇదే డ్యూటీ. కాపల రాత్రి పగలు కూడా ఏ షిఫ్ట్, బి షిఫ్ట్, సి షిఫ్ట్ 3 షిఫ్ట్లు చేసేస్తున్నారు. ఏదో కంపెనీలో పనిచేస్తున్నట్టు వీళ్ళు. చూడండి, అంటే ఇక్కడ తప్పించుకుంటే అక్కడ తప్పించుకోకూడదు, అక్కడ తప్పించుకుంటే అక్కడ తప్పించుకోకూడదు. పగలు రాత్రి రేయింబగళ్ళు కూడా మొత్తం 3 షిఫ్ట్లు కూడా డ్యూటీలు చేసేస్తున్నారట. ఏంటి ఒక్కడి కోసం ఇంతమందా చంపేయడానికి? ఎంత మంచి వాళ్ళు బాబు, మీ మతానికి దండం, అందులో లేంలే. ఈ యెహోవా మతాన్ని నమ్మినటువంటి వాళ్ళు చూడండి, ఈ మార్గంలోనికి వచ్చి నుండి చంపేయడానికి ప్లాన్ వేశారు. దేవుడు చెప్తాడు కదా, మీరు తీసుకున్న గోతులోనే మీరు పడతారు, కత్తి పట్టుకున్నవాడు కత్తితోనే చంపబడతాడు. అలాగా ఈ సౌలు ఆ యేసునామాన్ని గురించి, యేసు ప్రభువు నమ్ముకున్న వాళ్ళ గురించి ఎలాంటి పన్నాగాలైతే పన్నాడో ఆల్రెడీ ముందు అలాగే చెప్పే వచ్చాడు కదా. మరి ఎలా చేద్దారా, ఇలా చేద్దారా, అదిరా ఇదిరా అని ముందు చెప్పాడు కదా. ఇవన్నీ ఇప్పుడు అతని మీదే ప్రయోగించబడతా ఉన్నాయి, అతని మీదే ప్రయోగించబడతా ఉన్నాయండి. చంపవలని రాత్రింబగళ్ళు ద్వారముల యొద్ద కాచుకొని చుండిరి గనుక అతని శిష్యులు రాత్రి వేళ అతన్ని తీసుకొని పోయి గంపలో ఉంచి గోడ గుండా అతనిని క్రిందికి దింపిరి. అంటే మతం చూడండి, నీళ్ళు తాగనేవదు, భోజనం చేయనేవదు, ఇంట్లో సుఖంగా పడుకోనేవదు, ఎక్కడ సత్యాన్ని చెప్పనేవదు, బయటికి రానేవదు, లోపల ఉండనేవదు. వీళ్ళు మతంలో ఉన్నారు కనుక మార్గంలో ఉన్నవాడిని ఏం చేయాలనుకుంటున్నారు? చంపేద్దాం అనుకుంటున్నారండి. మరి ఎందుకు వీళ్ళు ఇంత ప్రొటెక్షన్ చేసుకుంటున్నారు సౌలుని? సౌలు దేవుని చేతిలో పాత్ర. ఈ పాత్ర కొంతకాలం క్షేమంగా ఉంటేనే అనేక మందికి దేవుడు ఎవరో అర్థమవుతుంది. ఇప్పుడే చచ్చిపోతే ఈయనకు చెప్పినటువంటి మర్మము బయటకు రాదు. బయటకు వచ్చేంత వరకు ఇతను బతకాలి. ఎప్పుడైతే చెప్పేస్తాడో అప్పుడు ఇతని పని అయిపోయినట్టే. ఇంక భూమి మీద ఉండాల్సిన పనే ఉండదండి. చూడండి, ఇంకా చాలా విషయాలు ఉన్నాయి. ఇప్పుడు సౌలు ఎలాగ మారిపోయాడు? పౌలుగా మారాడు. ఇంకా పేరు పెట్టలేదండి, కానీ మారాడు. అంటే యెహోవా సాక్షి ఎలాగ మారాడు? యేసు సాక్షిగా మారాడు. యెహోవాయే దేవుడని ప్రకటించేవాడు ఎలాగ మారాడు? యేసే దేవుడని ప్రకటించేవాడుగా మారాడు. ఇప్పుడు అడుగుతున్నాను ప్రశ్న, ఆయనకు తెలుసా, మన సేవకులకు తెలుసా? మరి వీళ్ళు ముగ్గురు అన్నారేటి? ముగ్గురు అన్నారంటే మతమే, యెహోవా మతంలోనే ఉన్నారు. కాబట్టి ఇప్పుడు మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను, చెప్పి ముగిస్తాను. అందరికీ వందనాలు చెప్పేటప్పుడు ఏమని చెప్తారో చెప్పాలి. వందనాలు చెప్పేటప్పుడు, వందనాలు చెప్తున్నారు కాదు, వందనాలు చెప్పేటప్పుడు ఏమని వందనాలు చెప్తారు అని అడుగుతున్నా. మీ అందరికీ ఇక లేవమ్మా? తండ్రి అయిన దేవుని నామమున వందనాలు అంటారా? ప్రైజ్ ది లార్డ్ ఇంగ్లీష్ పక్కన పెట్టండి, మీకు ఇంకా బరువులు ఎలగట్లేదు. మీ అందరికీ వందనాలు. ఆ వందనాలు చెప్పేటప్పుడు మీ అందరికీ అనే పదం కాదు, ఇంకేం మాట్లాడతారా అని అడుగుతున్నారు. తండ్రి అయిన దేవుని నామమున వందనాలు అంటారా? ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామములో వందనాలు అంటారు. యెహోవా సాక్షి కూడా యేసుక్రీస్తు వారి నామములో వందనాలు చెప్పాలి. అదేంటి యేసుక్రీస్తు వారి నామములో వందనాలు చెప్పాడంటే వీడు ఇండైరెక్ట్గా ఏమని ఒప్పుకుంటున్నట్టు? కానీ బయటకు వచ్చి ఏం చెప్తాడు? మళ్ళీ ప్రసంగంలో మైక్ ఇచ్చుకుని ఏం చెప్తాడు? యెహోవాయే దేవుడు అని చెప్తాడు. ఈరోజు అలాంటిది ఇంకోటి కూడా జరుగుతుంది.
యేసు లేడు, యేసుక్రీస్తు దేవుడు కాదు, ఆయన అసలు భూమి మీద జన్మించడం లేదు, ఇది ఒక ఫేక్ క్యారెక్టర్ అని చెప్పేటటువంటి